ఇక హైదరాబాద్ లో వాన కుమ్మేసింది. మధ్యాహ్నం కాస్త ఎండగా అనిపించినా సాయంత్రానికి కారు మబ్బులు కమ్ముకున్నాయి. బీభత్సమైనటువంటి వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హిమాయత్ నగర్, లక్డీకపూల్, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అలాగే అమీర్పేట్, మాదాపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబి, ఇనార్బిట్ మాల్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీలో వర్షం దంచి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్కు వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక చేసింది. హైదరాబాద్కు క్లౌడ్ బరస్ట్ ముప్పు పొంచి ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించింది జీహెచ్ఎంసీ. మరోవైపు నగరంలో భారీగా వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీనగర్ కాలనీలో 11.1, ఖైరతాబాద్లో 10.8 సెంటీమీటర్లు, యూసఫ్గూడలో 10.4 సెంటీమీటర్లు, ఉప్పల్లో 9.5 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్లో 9.3, బంజారా హిల్స్లో 9 సెంటీమీటర్లు, నాగోల్లో 8.5, గోల్కొండ 7.9, బోర్బండ 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న 2 రోజులు వర్షాలు పడే సమాచారం ఉండడంతో కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇక హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.